హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కానగంతల పిడుపు అండి. ఈ ఫిష్తో పిడుపు చాలా టేస్టీగా, అసలు చాలా బాగుంటుందండి. యాక్చువల్గా మనం పిడుపు అంటే మనం ఎప్పుడు కూడా సొరచేపతోనే చేసుకుంటామండి, ఎందుకంటే అందులో ముళ్ళులు ఉండవు కాబట్టి సొరచేపతోనే ఈ విధంగా పిడుపు చేసుకుంటాము. కానీ మనం కానగంతలతో కూడా పిడుపు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కానగంతలు ఇంకా చందువా ఫిష్, ఇలా ఫిష్తో ఈరోజు నేను చేసే ప్రాసెస్తో చేసుకుంటే ఏ ఫిష్తో అయినా కూడా పిడుపు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం మనము ఇలా చేపల్ని ముందుగానే శుభ్రం చేసుకోవాలండి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను ఒక షార్ట్ పెట్టానండి, అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ ఫిష్ చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి మనకి, ఎప్పుడు కూడా సముద్రంలో దొరికే ఫిష్ అండి ఇది మనకి ఎప్పుడు సంవత్సరంలో అంతా కూడా మనకు దొరుకుతూనే ఉంటాయి ఈ ఫిష్. కాబట్టి ఇవి తక్కువలో కూడా దొరుకుతాయి కాబట్టి ఇలా పిడుపులా చేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి. వీటితో కర్రీ ఫ్రై కూడా చేసుకుంటారు, పులుసు కూడా పెట్టుకుంటారండి. ఈరోజు మనం దీన్ని పిడుపు చేసుకుందాము, చాలా బాగుంటుంది. సో దీనికోసం మనం ముందుగా ఈ ఫిష్ అన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకొని శుభ్రంగాను, ఇప్పుడు వీటిని ఇవి మనకి 11 ఫిష్ అండి ఇవి. ఇలా వీటిని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఉడకపెట్టుకోవాలండి. దీన్ని డైరెక్ట్గా వాటర్లో వేసి ఉడకపెట్టుకోకూడదండి, దీన్ని ఆవిరి మీదే మనము ఉడకపెట్టుకోవాలి ఈ ఫిష్ అంతా కూడా. ఇలా ఇప్పుడు మనం ఈ 11 ఫిష్కి మనం ఒక 1/2 కిలో ఆనియన్స్ తీసుకున్నామండి, ఒక 15 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఎక్కువే పడుతుందండి, ఒక 2 గుప్పెళ్ళ వరకు కొత్తిమీర తీసుకుందాము. ఇప్పుడు మనము ఇలాంటిది ఒక జాలీ లాంటిది తీసుకొని కింద నుంచి మనం ప్రెషర్ వెళ్ళేలాగా చూసుకొని దీన్ని ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఒక కడాయిలో ఇది ఇందులో పెట్టుకుందామండి. ఇలా ఉండేలా చూసుకోండి, కింద నుంచి మనకు ఆవిరి ఫిష్కి పట్టేలాగా చూసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఫిష్ ఇందులోకి పేర్చుకొని మనం దీన్ని ఉడకబెట్టుకుందామండి. ఈ విధంగా ఆవిరి మీద ఉడకాలండి. మామూలు డైరెక్ట్ వాటర్లో ఉడకబెడితే ఫిష్ అసలు టేస్ట్ ఉండదండి. మీ ఇంట్లో ఇలాంటిదైనా బియ్యం ఉడకట్టుకునేది ఉన్నా కూడా ఇలా డేక్షాలో పెట్టుకొని ఇలా దీనిపైన కూడా స్టీమ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. సో ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ మనం ఇలా కుక్ చేస్తే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. కుక్ అయినప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, ఫిష్ ఉడికిన స్మెల్. 15 మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని పూర్తిగా ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ని మనం ఒలుచుకుందామండి. ఈ ముళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మనం తీసేటప్పుడు వేడిగానే ఉండాలండి. చల్లారిపోయిన తర్వాత మనము దీని స్కిన్ తీయలేమండి, స్కిన్ కొంచెం గట్టిగా పట్టేస్తుంది ఫిష్కి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఒక స్పూన్ తీసుకొని దీని నుంచి మనము స్కిన్ అంతా కూడా తొలగించుకోవాలండి. ఈ విధంగా కొన్ని తీసుకొని ముందు దీని స్కిన్ మనం తొలగించుకుందాము. ఒక స్పూన్ తీసుకొని, దీనికి మనకి పులుసది ఉండదండి ఫిష్కి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. సో ఇలా మొత్తం ఒక స్పూన్ తీసుకొని దీన్ని ఇలా మొత్తం అంతా కూడా పీల్ చేసేస్తే దీనిపై నుంచి ఉన్న స్కిన్ అంతా కూడా వచ్చేస్తుందండి. ఇలా ఇది వేడిగా ఉన్నప్పుడే చేయాలండి, చల్లారిపోతే కనుక చేపలకి బిగిసిపోతాయి, అవి పులుసు వద్ద రాదండి, దానికి ఉన్న స్కిన్ రాదు మళ్ళీ. కాబట్టి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా మొత్తం అంతా కూడా స్కిన్ తీసుకోవాలి. అవి కానీ చల్లారిపోతే మళ్ళీ ఒకసారి వేడి చేసుకోండి. నేను కొంచెం చల్లారిపోయినాయి, మళ్ళీ కొంచెం దాన్ని హీట్ చేయడానికి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. సో ఇలా ఈజీగా అయితే మనకి వేడి మీద ఉన్నప్పుడు స్కిన్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి. కొంచెం చల్లారినా అది రాదు. ఏది కూడా ఉడకబెట్టుకున్నా మనము బంగాళదుంపలైనా కూడా ఏదైనా కూడా బీట్రూట్ ఏది కూడా మనము బాయిల్ చేసేటప్పుడు ఆ స్కిన్ని వేడి మీద మాత్రమే తొలగించుకోవాలండి, లేకపోతే మళ్ళీ వాటికి గట్టిగా పట్టేస్తాయి వాటర్ వేసినా కూడా. మనం ఇది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా స్కిన్ వేడిగా ఉన్నప్పుడే మనం తొలగించుకోవాలి. సో ఇలా మొత్తం అంతా తొలగించిన తర్వాత ఇప్పుడు మొత్తం క్లియర్ చేసుకుందామండి. ముళ్ళులన్నీ కూడా ఇలా తీసుకున్నాము. ఇది వీటన్నింటికి కూడా నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా స్కిన్ అంతా కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ముళ్ళన్నీ కూడా ఈ విధంగా మొత్తం అన్నిటి కూడా ఈ విధంగా తీసుకోవాలండి. పై స్కిన్ దలసరగా వచ్చేస్తుందండి. మధ్యలో ఒకటి సెంటర్ ముళ్ళు మాత్రం మన ఇలా బాయిల్ అయిపోతుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. మ్యాక్సిమం ముళ్ళు ఉండవండి మనం ఇలా తీసిన తర్వాత. కానీ ఒకసారి మనం కేర్ఫుల్గా పిల్లలు అది తింటారు కాబట్టి ఇలా మొత్తం గుంజంతా కూడా ఇలా తీసుకున్న తర్వాత దీని నుంచి మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. ఇలా స్కిన్ అంతా కరెక్ట్గా కండంతా వచ్చేస్తుంది దీని నుంచి. ఇప్పుడు దీన్ని మనం ముళ్ళు లేకుండా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఒక్కొక్కటిగా చూసుకొని మొత్తం అన్నీ కూడా దీన్ని పొడిలా చేసి పెట్టుకుందామండి. ఇన్ని ముళ్ళు వచ్చినాయండి దీంట్లోంచి, ఇలా మొత్తం అంతా ఇలా ఫాస్ట్గా వచ్చేస్తాయండి ముళ్ళన్నీ కూడా. ఇప్పుడు వీటిని మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకొని ముళ్ళు ఏం లేకుండా ఇలా దీన్ని పొడుల్లా చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని దీంట్లోకి 150 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇందులో కొంచెం. ఇలా జస్ట్ 150 ml వేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది మనకి ప్రోటీన్ ఫుడ్ అండి ఫిష్. తినని పిల్లలు కూడా, ఫిష్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇందులోకి ఇలా గుప్పెడు వరకు ముందు కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ ఆనియన్స్తో కూడా బాగా మగ్గిపోయేలాగా దీన్ని మగ్గబెట్టుకోవాలండి. ఈ విధంగా ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు హోల్ మసాలా అండి.
మీరు కావాలితే మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఈ హోల్ మసాలా అయితే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మన ఛానల్లో చేసుకున్నదండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇలా మొత్తం అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులోకి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయి పచ్చిమిర్చి మంచిగా స్మెల్ పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లోకి సాల్ట్ వేసుకుందామండి. నేను ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. మరి ఎక్కువ వేసుకోకుండా చూసుకొని లైట్గా మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇదంతా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ ఫిష్ గుజ్జు అంతా కూడా ఇందులోకి వేసుకుందామండి. ఇలా ఒలిచి పెట్టుకున్నదంతా కూడా కేర్ఫుల్గా దీంట్లోకి వేసుకుందాము. ఇదంతా కూడా ఒకసారి ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మనం చూసుకోవాలండి. ఒకసారి దీన్ని ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకుంటూ హైలో పెడుతూ మన దగ్గర ఉండి దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై. అసలు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మనకన్నా ముళ్ళులు కనిపిస్తాయేమో, పెద్ద ముళ్ళు లాంటివి అన్నా ఒకసారి చెక్ చేసుకుంటూ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఏమైనా తినేలా ఉంటే ఈ ముళ్ళులు గుచ్చుకోగానండి, కానీ ముందుగానే కొంచెం మనం తీసి పెట్టుకోవడం మంచిదండి కరెక్ట్గా చూసుకొని. సో ఇలా మొత్తం అన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై. అతను రైస్లోకి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో కాంబినేషన్ మొత్తం లెమనేనండి. లెమన్తో తీసుకుంటే రైస్లో చాలా బాగుంటుంది. ఇది చపాతీ పుల్కాలకు కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లలకి ఇలా పెడితే వాళ్ళకి అందవలసిన ప్రోటీన్ కూడా చక్కగా అందుతుందండి. ఈ ఫ్రైని ఫిష్ ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగా అంత బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.